అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఎంతో రుచికరమైన, టేస్టీ, హై ప్రోటీన్స్ కలిగిన హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ ఒకటి చూపిస్తాను. అదేనండి మిరియాల పొంగల్. నేనిక్కడ ఒక గ్లాస్ పొంగల్ చేస్తున్నానండి. ఈ పొంగల్ చేయడానికి ముందుగా మనకు బియ్యము, పెసరపప్పు అవసరం. ఇక్కడ బియ్యం అనేది రేషన్ బియ్యం అయితేనే పొంగల్ చేయడానికి చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా మనము బియ్యము, పెసరపప్పు బాగా కడిగి వాష్ చేసి తర్వాత 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది యూజ్ చేయాలి. మనం ఏ గ్లాస్‌తో అయితే పొంగల్ తీసుకుంటామో ఆ గ్లాసెస్‌తోనే 4 గ్లాసెస్ వాటర్ తీసుకొని మినిమమ్ 1 అవర్ అయినా నానబెట్టుకోవాలి. ఇలా నానితేనే పొంగల్‌కి టేస్టీగా మెత్తగా ఉడుకుతుంది. ఇప్పుడు పొంగల్‌కి మసాలా రెడీ చేసుకోవాలి. దీనికోసం ఒక మిక్సీ జార్‌లో వెల్లుల్లిపాయలు, అలాగే అల్లం, ఒక ఇంచ్ అల్లం ముక్క కొంచెం ఎక్కువగానే ఉండాలి వెల్లుల్లిపాయల కన్నా. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మిరియాలు కొంచెం ఘాటుగా బాగుంటేనే బావుంటుంది. ఇవన్నీ కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. మిరియాలని ఇలా గ్రైండ్ చేయడం వల్ల మిరియాలు పొంగల్ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఇందులో కొద్దిగా ఆయిలు, కొద్దిగా నెయ్యి వేసి బాగా వేడెక్కిన తర్వాత 2 స్పూన్స్ ఆఫ్ జీలకర్ర, అలాగే ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా, అదే అండి అల్లం, వెల్లుల్లి, మిరియాలు అవన్నీ వేసి దోరగా వేయించుకోవాలి. ఇలా వేయిస్తూ ఉంటే మంచి అరోమా స్మెల్ అనేది వస్తుందండి. అలా వేగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యము, పెసరపప్పు అంతా వేసి ఒకసారి బాగా కలుపుకొని రుచికి సరిపడా సాల్ట్, నేను ఇక్కడ ఒక 1 ½ టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేస్తున్నానండి. మీకు రుచికి సరిపడంత సాల్ట్ వేసి ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకొని టేస్ట్ సరిపోయిందా చూసుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. ఇక్కడ 4 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా ప్రెషర్ కుక్కర్‌లో చేయడం వల్ల టేస్ట్ అనేది బాగా వస్తుంది. అందులోనూ మిరియాల పొంగల్ అనేది బాగా ఉడుకుతుంది. ఈ మిరియాల పొంగలు చిన్న పిల్లలు కూడా పెడితే హెల్త్‌కి చాలా బావుంటుంది. బాగా డైజెషన్ కూడా అవుతుందండి. కాకపోతే పిల్లలకి పెట్టేటప్పుడు కొంచెం ఘాటు అనేది చూసుకొని మిరియాలు ఘాటుగా ఉంటుంది. కొంచెం చిన్న పిల్లలకి పెట్టేటప్పుడు కాస్త తక్కువ మిరియాలు వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒకసారి ప్రెషర్ కుక్కర్ మూత తీసిన తర్వాత నేను మళ్ళీ ఒకసారి నెయ్యి యాడ్ చేస్తున్నాను. పొంగల్‌కి ఎప్పుడు గాని నెయ్యి అనేది ఎక్కువ ఉంటేనే స్మెల్ అనేది బావుంటుంది. టేస్టు బావుంటుందండి. ఇలా నెయ్యి వేసిన తర్వాత బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. పొంగల్ గాని ఎప్పుడు గాని మెత్తగా స్మాష్ చేస్తేనే బావుంటుంది. ఈ మిరియాల పొంగల్‌ని మనం పొద్దున హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌గా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా బ్రేక్‌ఫాస్ట్ చేయడం వల్ల మనకు రోజంతా ఫుల్‌గా అనిపిస్తుంది. దీన్ని వేడి వేడిగా కొబ్బరి చట్నీ విత్ మినప గారెలతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థాంక్ యూ. బై బై ఫ్రెండ్స్.